పుట్టెను దునియాలో ఎన్నియాలు ఎన్నియాలు ఎన్నియాలో యేసయ్య 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 పుట్టెను దునియాలో చీకటి బతుకులలో ఎలుతురు నిండనురా ఆపపు బతుకులలో పండుగ వచ్చనురా చీకటి బతుకులలో ఎలుతురు నిండనురా పాపపు బతుకులలో పండుగ వచ్చనురా చీకటి పోయే ఎన్నియాలో పాపము పోయే ఎన్నియాలో చీకటి పోయే ఎన్నియాలో పాపము పోయే ఎన్నియాలో పండుగ చేద్దాం చిన్నోడా మనసారా యేసయ్యను కొలవరురా పండుగ చేద్దాం చిన్నోడా మనసారా యేసయ్యను కొలవరురా ఎన్నియాలు ఎన్నియాలు ఎన్నియాలో యేసయ్య పుట్టెను దునియాలో
వచ్చెను ఎమియాలో, నవ్వులు విరిసెను ఎమియాలో, కృప దిగి వచ్చెను ఎమియాలో, నవ్వులు విరిసెను ఎమియాలో. ధారా పండుగ సేతం సిన్నోడా, మనసారా యేసయ్యను కొలవనురా. ధారా పండుగ సేతం సిన్నోడా, మనసారా యేసయ్యను కొలవనురా. ఎన్నియాలు ఎన్నియాలు ఎన్నియాలో యేసయ్య పుట్టెను దునియాలో, ఎన్నియాలు ఎన్నియాలు ఎన్నియాలో యేసయ్య పుట్టెను దునియాలో. చక్కటి పాటకు నృత్య రూపం చేసిన ఇద్దరు బిడ్డలకు దేవుని యొక్క దేవుని కలిగిగాక. నెక్స్ట్ నృత్య రూపము కొరియోగ్రఫీ చూద్దాం. దయచేసి పిల్లలను వేదిక మీదకి ఆహ్వానించడం చేస్తున్నాం. వేదిక మీదకి బాలలను ఆహ్వానిస్తున్నాము. ఇదే కార్యక్రమాన్ని మీరు తర్వాత కూడా ఫేస్బుక్ లైవ్ కార్యక్రమంలో చూడవచ్చు. సమర్పణ ప్రవీణ్ కుమార్ ఎస్ అని కొట్టినట్లయితే మరి ఈ కార్యక్రమాల తర్వాత చూడవచ్చు. దేవుని వాక్యాన్ని మరి తరచుగా మీ యొక్క స్మార్ట్ ఫోన్లోనే వినొచ్చు. అలాగే మన యొక్క సంఘానికి ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ ఉంది. JLM ఇండియా అని టైప్ చేస్తే మన ఆత్మీయ దైవజనుల యొక్క ఫోటో వస్తుంది. దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసినట్లయితే ప్రతి కార్యక్రమం యొక్క నోటిఫికేషన్ మీకు అందజేయగలుగుతాం. ఈ రాత్రికాల సమయంలో ఫేస్బుక్ లైవ్ ద్వారా కూడా మీరు వీక్షిస్తున్నారు కనుక అందరూ కూడా మరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరిన్ని కార్యక్రమాలను ప్రోత్సహించాలని కోరుతున్నాం. పిల్లలు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. నెక్స్ట్ పాట మనం విన్నాం. పట్టుకుంటే ఆకలి చేస్తుంటే సారా సారా చూస్తే తీరా కీబోర్డ్ పాడే సామాన్ ఇక్కడ పాడుకుంటావు కూడా పాట హ్యాపీ బర్త్డే నా బ్రతుకంతా ఉల్లాసమే
చక్కటి కొరియోగ్రఫీ చేసిన బిడ్డలందరికీ ప్రత్యేకమైన గిఫ్ట్లు సిద్ధం చేశారు. అమ్మగారి చేతుల మీదుగా వారికి బహుమతులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. గ్రేస్, అలాగే లాస్య, రేష్మ ముగ్గురికి కూడా ప్రత్యేకమైన బహుమతులు సిద్ధం చేయబడ్డాయి. అలాగే కంఠస్థ వాక్యం చెప్పిన ఇందాక కాకాడ సంజన కూడా ముందుకు రావాలి. అలాగే ఇందాక అబ్బాయి మిస్ అయ్యాడు చూడండి, కర్ర పట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఆడు కూడా వచ్చేసాడు. ఓకే, కాస్ట్యూమ్స్ మారిపోయేటప్పుడు గుర్తుపట్టలేకపోతున్నాం. మరి వీళ్ళకి వెనకాల నేర్పించడానికి మరి టీచర్స్ అవసరం. సండే స్కూల్ దీని యొక్క ప్రాముఖ్యత మరి దయచేసి గమనించండి. మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి. మరి దేవుని యొక్క వాక్యము, అలాగే అది పాటలు, కథలు నేర్చుకుంటే చిన్నప్పటి నుంచి చర్చ్ చేయడం తెలుస్తుంది. తర్వాత నెమ్మదిగా చర్చికి రావడం మొదలు పెడతారు. మరి వాళ్ళని ప్రోత్సహించిన టీచర్లు వెనకాల ఉన్నారు. పరివేలు మాధవి, అలాగే జడ్ శ్యామల, మరి వచ్చి వారిని ప్రోత్సహించినందుకు వారు కూడా ప్రత్యేకమైన బహుమతులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. లేడీ కొరియోగ్రాఫర్తో పాటు జెంట్ కొరియోగ్రాఫర్ కూడా ఉన్నాడు, జడ ప్రసాద్. ఆయన కూడా మీదకి రావాలి స్టేజ్ నుంచి. బద్రీ శివకుమార్ బాబు, మీరు కూడా వెళ్ళి వాకింగ్ చెప్తుందా? ఓకే, పైకి చెప్పే కూడా గిఫ్ట్ తీసుకో. యోన కాపురం నాకు లేమి కలతో పచ్చిగా చోట్లన్నాను, పరుండి చేస్తున్నాడు, శాంతిగా జలవద్దంగా నడిపించున్నాడు, నా ప్రాణులకు ఆయన సేదిస్తున్నాడు, తన నామను బట్టి నన్ను నీతి మార్గం నడిపించు. అందుకే రోజులో నేను సంచరించి ఏ పైనకు భయపడను. నువ్వు నాకు తోడేందుకు నీ దుడ్డు కలిగిన దండంలో నా ఆదించు. నా శక్తి ఏటా నువ్వు నాకు భోజనం సిద్ధపరిచేందుకు. నువ్వుతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొలుచున్నది. నేను బతికి వాక్యంగా నా వెంట వచ్చిన శ్రీకాలం మందిరాన్ని వర్షం చేసేదను. అవుతుందా లేదా అని చూస్తున్నాను. పేపర్ మొత్తం అయిపోయింది. ఓకే, కప్పలు కొట్టండి ఇంకోసారి. పెన్ను కాదు, మంచి బహుమతి ఇవ్వాలి. వెరీ గుడ్. హ్యాపీ మేరీ క్రిస్మస్. హ్యాపీ మేరీ క్రిస్మస్. చూసారా బాబు, ఇంకేంటి నెక్స్ట్ ఏంటి కార్యక్రమాలు? చివరిగా మనందరం లేచి నిలబడ్డారైతే క్యాండిల్ సర్వీస్ ఉంది. కొవ్వొత్తులు వెలిగించి ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వచ్చి ప్రతి ఒక్కరిని వెలిగించిన విధంగా మనము కూడా ఈ రాత్రికాల సమయంలో కొవ్వొత్తులు వెలిగించడం ద్వారా ఆ సాదృశ్యాన్ని లోకంలో చాటు చేద్దాం. నిజమైన వెలుగు ఉండేనా అది లోకంలోనికి వచ్చుచు
ప్రతి మనిషిని వెలిగించుచున్నది అని యోహాను సువార్తికుడు 1వ అధ్యాయము 8వ వచనంలో చెప్పబడ్డది. మనకి ఈ యొక్క రాత్రికాల సమయంలో అట్టి వెలుగు మనల్ని వెలిగించి ఉన్నది. ఇంకా వెలిగించవలసిన వారిని కూడా ప్రభు వెలిగించి వారి యొక్క పాపపు అంధకార జీవితంలోంచి నూతన జీవితంలోకి నడిపించాలని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రియ ప్రభువా, మరి మేమందరము పాపం చేసి నీకు వ్యతిరేకంగా జీవిస్తున్న తరుణంలో నీవు మా కోసం ఆలోచించి నువ్వు రావటం నీకు కష్టమైనప్పటికీ తగ్గింపైనప్పటికీ ఇష్టపడి ప్రభువా మా కొరకు తగ్గించుకుని పశువుల పాకలో పశువుల సాలలో తొట్టెలో పరుండి ప్రభువా జన్మించి ఈ లోకంలో మా పాపాల కొరకై మరి నువ్వు త్యాగం చేసిన త్యాగమూర్తి నీకు వందనాలు ప్రభువా. నిజమైన వెలుగుగా మా మధ్యలో వచ్చిన విధానం బట్టి వందనాలు. ఈ వెలుగు ద్వారా మేము ప్రకాశింపబడుతున్నాము, ఒక నూతన జీవితాన్ని అనుభవిస్తున్నాము. ఈ గ్రామంలో జరుగుతున్న క్రిస్మస్లో మరి ద్వారా ఈ గ్రామానంతటికి వెలుగై ఉండమని వేడుకొంచు. ఇంకా వెలిగించబడిన అనేక జీవితాలను మీరు వెలిగించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడు తక్షణమున మనమి వీక్షణ ఫలముందుదాము రక్షకుండు దయించిన కొరకు పరమా దావీదు వంశమందు కన్యుడు జన్మించినాడు. ఈరు వంశమందు కన్యుడు జన్మించినాడు. దేవుడగు మీ కోపతులు పైకెత్తి రక్షకుండు దయించి నడట పశువుల తొట్టెలోన రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ మేరీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో క్రిస్మస్ ఆరాధన ముగించుకుందాం. మన అయ్యగారు ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగిస్తాం. ప్రేమ తండ్రి నీకు వందనాలు. నా జీవితంలో మరొక క్రిస్మస్ పర్వదినాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ కొంగుతుల కాంతిలో నేను స్థుతిస్తూ నీ కృప కొరకు కనిపెడుతుండగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు మాతో ఉన్నందుకు వందనాలు. మరి వచ్చే సంవత్సరం కూడా గొప్పగా నీ సన్నిధిలో నిన్ను స్తుతించి వాక్యం నాకు అనుగ్రహించమని నీ దీవెనతో పంపించమని యేసు ప్రభు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమె తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ దీవెన మనకు తోడైతుందాక. అందరికీ వందనాలు. ఇక చక్కటి కమింగ్ బ్యాక్ క్రిస్మస్ను ఈ తారీఖున ఏర్పాటు చేసిన సంఘ ఈ గ్రామ పెద్దలకు
సహకరించిన కుటుంబం ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే చక్కటి సంగీతం అందించిన జయరాజు గారు, అలాగే పత్తి శివరాజు గారికి మరి దేవుని యొక్క దీవెనలు కలుగును గాక. చక్కటి సౌండ్ అండ్ లైటింగ్ అండ్ టెంట్ హౌస్ ఏర్పాటు చేసిన జగన్నాథం గారికి, అలాగే సహకరించిన యూత్ వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. అలాగే వచ్చిన మీ అందరికీ కూడా సంఘ పెద్దలకు, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తులకు, అలాగే చక్కటి డ్యాన్స్ కొరియోగ్రఫీ ఏర్పాటు చేసిన ఉప్పాడ సండే స్కూల్ వారికి కూడా మరి వందనాలు తెలియజేస్తూ ఈ రాత్రికాల క్రిస్మస్ ఆరాధన ఇక్కడితో ముగిస్తున్నాం. రేపు సాయంత్రము 6 గంటలకు అమీన్పేట రెండవ అమీన్పేట క్రిస్మస్ ఆరాధన సాయంత్రం 6 గంటలకు ఉంటుంది. అక్కడ క్రిస్మస్ విందు కూడా ఉంటుందని తెలియజేస్తున్నారు. కనుక అందరూ కూడా సమయానికి వచ్చి మరి క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనాలి. అలాగే రేపు ఉదయం ఆదివారము కనుక అందరూ కూడా యథావిధిగా ఆరాధన మధ్యాహ్నం 1 గంటలకు ఉప్పాడలో ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ప్రభువుని ఆరాధన చేసుకోవడానికి రావాల్సిందిగా కోరుతున్నాం. శుభరాత్రి. ఈ బాటిల్